హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఇప్పటి తరానికైతే సాహిత్యానికి సంబంధించి పబ్లిషింగ్ హౌసుల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బహుశా వాటికి సంబంధించి ఒక ఎమోషనల్ టచ్ కూడా ఉండకపోవచ్చు. టోటల్ కెరీరే ప్రాణంగా బ్రతికే యూత్ పరుగులాటలో సాహిత్యానికి సంబంధించి పుస్తకాలు కానీ ఆ పుస్తక షాపుల గురించి కానీ ఇప్పుడు ఒక ఫీల్ అనేది లేదు బొత్తిగా. ఎందుకంటే మొత్తము టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఆన్లైన్ మీడియా విపరీతమైన పరిస్థితుల్లో అసలు ప్రింట్ మీడియా అనే దానికి విలువ లేకుండా పోయిన స్థితిలో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం అసందర్భం కూడా. కానీ అదొక స్వర్ణయుగంగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ డిపో, నవోదయ బుక్ షాపు, అదేవిధంగా అరుణ పబ్లిషింగ్ హౌస్, ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటే అప్పటి తరానికి అంటే 1980, 2000కు ముందు పాఠకులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఒక బుద్ధిమాలు కావచ్చు, ఒక భావజాలానికి సంబంధించి కావచ్చు, విపరీతమైన చర్చ జరిగిన సందర్భాలు. అలాంటి సందర్భంలో నవోదయ రామ్మోహన్ రావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పోయినప్పుడు అంటే ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన గురించి ఒక జర్నలిస్టు, రచయిత, భావాలు కలిగినటువంటి ఒక మేధావిగా చలామణి అవుతున్నటువంటి ప్రస్తుత సోషల్ మీడియాలో ఉంటున్న భరద్వాజ రంగావజ్జల గారు ఆయన గురించి రాసినటువంటి ఒక ఎమోషనల్ వ్యాసాన్ని ఇప్పుడు మనం వీడియో కథనం చేస్తున్నాం. ఎందుకంటే అప్పటి అనుభవాలు, అప్పటి తరంలో వాళ్ళు ఫీల్ అయినటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియో కథనంలో మనం తెలుసుకోవచ్చు. సరిగ్గా రామ్మోహన్ రావు గారికి వెళ్లిపోవడానికి 4 రోజుల ముందు శ్రీరమణ గారిని కలిశారంట భరద్వాజ రంగావజ్జల గారు. ఇప్పుడు శ్రీరమణ గారు కూడా లేరనుకోండి. నవోదయ రామ్మోహన్ రావు గారి నెంబర్ అడిగాను. ఎందుకు అన్నారు ఆయన. అంటే బాపు గారి జయంతి కదా, ఓ బయట తీసుకుందామని అన్నా. మరి వారు మాట్లాడే పరిస్థితుల్లో లేరు, అంచేత వద్దు అన్నారు ఆయన. అంటే ఎవరు? శ్రీరమణ గారు నవోదయ రామ్మోహన్ రావు గారు మాట్లాడే స్థితిలో లేరు, ఇప్పుడు ఆయనకి ఏం ఫోన్ చేస్తావులే అన్నట్టు అన్నారని చెప్పేసి భరద్వాజ్ గారు అంటున్నారు. సరిగ్గా అప్పుడే భరద్వాజ్ గారికి ఒక వేరే ఆలోచన వచ్చిందట. బాపు గారి గురించి కొంచెం ఈ జనరేషన్ వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది కదా అని. అలా వచ్చిన ఆలోచనకు డాక్టర్లు కొచ్చెర్ల కోట జగదీషు, శ్రీమతి వల్లూరి శ్రీమణి గారు తమ తోడ్పాటును అందించారు. ఆ తర్వాత రోజు లేవగానే ఈ దుర్వార్త. అంటే ఆ పబ్లిషింగ్ హౌస్ గా ఒక స్వర్ణయుగాన్ని గడిపినటువంటి నవోదయ బుక్ హౌస్ అనేటువంటిది ఓ పుస్తకాలు కొట్టు మాత్రమే కాదండోయ్, అది ఓ యూనివర్సిటీ. 78 నుంచి నాకు అక్కడ ఓ సీటు దొరికింది అంటాడు భరద్వాజ. అయితే అంతకు చాలా కాలంగా అక్కడే డిగ్రీలు అవి పుచ్చేసుకుని బయటకు వెళ్ళి ఎక్స్ట్రాలు చేయొద్దు, మేము నవోదయ యూనివర్సిటీలో ప్రపంచాన్ని చదివొచ్చాం తెలుసా అని కాలరెగేసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారని తర్వాత తెలిసిందనుకోండి. అంటే డిగ్రీల కన్నా కూడా అప్పటి కెరీర్ చదువుల కన్నా కూడా నవోదయ బుక్ హౌస్ లో ఒక మెంబర్షిప్ ఉన్నా, అక్కడ ఉన్నటువంటి రచయితతో పరిచయం ఉంటే కూడా అది ఒక యూనివర్సిటీ అనే ఫీల్ అయ్యే తరం అది. ఆ తరాన్ని గురించి అనుభవపూర్వకంగా చెప్తున్నారు భరద్వాజ రంగావజ్జల. నా జీవితంలో నవోదయ ఓ కీలక మలుపు అంటాడు ఆయన. నవోదయ బుక్ హౌస్ అప్పుడు 2 కోట్లంతా ఉండేది. అక్కడ కౌంటర్లో కావలసిన పుస్తకం పేరు చెప్పి అది తెచ్చిస్తే కొనుక్కొని వచ్చేసే పద్ధతి కాదు, ప్రతిరోజు పుస్తకాల ప్రదర్శనే. అప్పుడు మనం ఓ రైటర్ పుస్తకం తీసుకుని కౌంటర్ దగ్గరకు వస్తే ఆ రైటర్ రాసిన మరో పుస్తకము, ఆ సబ్జెక్టు మీద వచ్చిన ఇంకో పుస్తకము గురించి కూడా చెప్పి వాటిని తెప్పించి ఇచ్చి ఇవన్నీ చదివితే మీకు విషయం సమగ్రంగా అర్థమవుతుందని చెప్పే ఓ పెద్ద మనిషి అక్కడ ఉండేవారు. ఆయన పేరే నవోదయ రామ్మోహన్ రావు. ఆయన ఇంటి పేరు ఏదైనా కావచ్చు, కానీ ప్రపంచం ఆయనకు పెట్టిన ఇంటి పేరు మాత్రం నవోదయమే. ఆంధ్రదేశంలో పుట్టిన ప్రతి రచయిత, కవి ఆయనకు బంధువే. ప్రతి పాఠకుడు ఆయన బిడ్డడే. అది తెలుగుదేశంలో అంటే పార్టీ కాదండోయ్. ఆయనకున్న రిలేషను ప్రతిరోజు అక్కడ పేరెన్నిక కన్న కవులు, రచయితలు, నిర్మాతలు, దర్శకులు చెక్క స్టూల్స్ మీద కూర్చొని రామ్మోహన్ రావు గారితోనూ వారును సాహిత్య చర్చలు చేస్తూ ఉండేవారు. అనేక మంది శ్రోతలు ఫుట్పాత్ మీద నుంచొని నవోదయ కౌంటర్ కు బార్ల పడి ఆ స్టూల్స్ మీద కూర్చున్న పెద్దలు జరిపే సాహిత్య చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు. ఆ శ్రోతల్లో కూడా అనేక మంది ఔత్సాహిక కవులు, రచయితలు ఉండేవారు. పాపం ఏంటి గోలా, వ్యాపారానికి ఇబ్బందిరా అని విసుక్కోకుండా ఎవరైనా కొనుగోలుదారులు వస్తే వారిని గమనించి అవతల గుమ్మంలోంచి లోపలికి వెళ్ళండి, అది మనదే అని పంపేవారు రామ్మోహన్ రావు గారు.
ఎప్పుడు విసుక్కోవడం అనేది ఆయనకి తెలియదు. దర్శకుడు ప్రత్యేగాత్మ, విప్లవ రచయిత చలసాని ప్రసాద్, నిర్మాత నవత కృష్ణరాజు, ఆరుద్ర, ముళ్లపూడి వెంకట్రమణ, దర్శకుడు బాపు, ఎంవిఎల్, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఓ 10 పేజీలు సరిపోవు అప్పటి తరంలో ఉన్నటువంటి మేధావుల లిస్టు. ఎప్పుడైనా లక్ష్మీ పిక్చర్స్ లింగమూర్తి గారు, నవయుగ చంద్రశేఖరం గారు కూడా ఆ కొట్టు దగ్గర కనిపించేవారు. పెద్ద బోట్ల వారు సరే, అంతమందిని అక్కడ తరచూ చూసిన కళ్ళు నావి. ఎంత పుణ్యం పూర్వజన్మలో చేసుకుంటున్నో కదా. అలా అప్పట్లో నవోదయ యూనివర్సిటీకి వెళ్లే అదృష్టం మనకు దక్కిందే అని గర్వపడతారు భరద్వాజ రంగావత్సల. ఎన్నోసారి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అసలు ఎలా వచ్చావు ఈ రాజకీయాల్లోకి అని అడిగారు ప్రముఖ పోలీసు టిటి నాయక్. నవోదయ బుక్ హౌస్ లో రాడికల్ మార్చ్ పత్రిక, క్రాంతి అనే మరో పత్రిక కొని చదువుకోవడం వల్ల అబ్బా అని చెప్పేశా. కథలు చెప్పమాక అవి అక్కడ ఎందుకు అమ్ముతారు అని వారు సందేహపడితే, ఆహ్వానం అనే పత్రిక నడిపిన లక్ష్మీ గారి పతిదేవుడు, సాహిత్య పరిచయం ఉన్న ఓ సిఐ గారు, ఆయన పేరు రామారావు అనుకుంటా, ఆయన అక్కడే ఉండటంతో తను చెప్పేది కరెక్టే సార్, ఒకప్పుడు నవోదయలో అమ్మేవారు, తర్వాత ఆపేశారు, నాకు తెలుసు అని వత్తాసు పలికారు. లేకపోతే ఇంకో 4 దెబ్బలు అదనంగా తగిలేవి నాకు. ఆ ఆహ్వానం లక్ష్మి గారు ఆ మధ్య కాలం చేశారు. ఏమిటో వీళ్ళందరినీ తలుచుకోవడానికి నన్ను ఇంకా ఉంచాడా దేవుడు అని ఫీల్ అవుతూ ఉంటాడు భరద్వాజ. ఏమో రేపు ఫోన్ చేసినప్పుడు అడగాలి. అలా విప్లవ పత్రికలు కొనుక్కోవడానికి వెళ్ళిన నాకు అబ్బాయి నా కుటుంబం అని ఓ నవల వచ్చింది, కొత్తగా చదువు అని చెప్పి ఇవ్వడం, అలాగే దిగంబర కవుల దిక్కులు కవితా సంకలనము 5 రూపాయలతో ఎంతో అది కొనుక్కొని చదువు అని సలహా చెప్పడము రామ్మోహన్ రావు గారు నాకు గుర్తుండిపోవడానికి కారణం. ఆ తర్వాత రోజుల్లో నేను పాత సాహిత్యపు కొత్త వేదికగా ప్రభవ అనే పత్రిక నడిపిన కాలంలో నంబర్ కనుక్కొని ఫోన్ చేసి మరీ పాత ఫోటోలు, రచనలు అవి ఇచ్చి ప్రోత్సహించారు. ఫైనల్ గా నవోదయ బుక్ హౌస్ ను పూర్తిగా తీసేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ ర్యాకులన్నీ నా మిత్రుడు అయిన ఓ విప్లవ రచయిత కృష్ణ గారికి ఇచ్చి నువ్వు పుస్తకాల దుకాణం నడుపుకో అని చెప్పడంతో పాటు తన దగ్గర మిగిలిపోయిన స్టాకును కూడా ఇచ్చేసి నువ్వే అమ్మేసుకో అని చెప్పిన వాడు నవోదయ రామ్మోహన్ రావు గారు. నవోదయ బుక్ హౌస్ తీసేస్తున్నారంటేనే తెలుగు సాహిత్య లోకం తలడిల్లిపోయింది. మరి ఇప్పటి పరిస్థితి నేను చెప్పలేను కానీ నవోదయ రామ్మోహన్ రావు గారు అంటే ఓ భువన విజయం దగ్గర గుర్తుకు రావాలి, వచ్చి తీరాలి. అందుకే ఆయన సోలో ఫోటోలు కాకుండా కవులు రచయితలతో కలిసి ఉన్న ఫోటోలే పెడుతున్నాను. జోహార్ నవోదయ రామ్మోహన్ రావు గారు, జోహార్. అసలు రామ్మోహన్ రావు గారు అనేవాడు ఒక సాహిత్య పుష్పక విమానం లాంటి వాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలా ఆ పుష్పక విమానంలో విహరించిన 1980s తరంలో భరద్వాజ కూడా ఒక్కరు. నేను కూడా కొద్ది గొప్ప ఆ యొక్క బుక్ షాప్కు వెళ్ళలేదు కానీ విశాలాంధ్ర తిరుపతిలో ఉన్నటువంటి దానిలో నవోదయ రామ్మోహన్ రావు గారి పుస్తకాలు, ఆయన గురించి చర్చలు, మంచి చెడ్డలు చవి చూసిన వాడినే కాబట్టి. సో ఫ్రెండ్స్, భరద్వాజ గారి అనుభవాలు ఒక్కసారి మనం మననం చేసుకుంటే అప్పటి సాహిత్య వాతావరణం ఎలా ఉంటుందో మనం గుర్తు చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్ని, ఇలాంటి కథనాలు నడిపేటటువంటి మన సాహిత్యం ఛానల్ని మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మాయా విశ్వనాథ్, మన సాహిత్యం.